న్యూస్ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి దాని విషయంలో నేను పంపించాను. ఈ రెండు రాష్ట్రంలో తిరిగేటటువంటి భాగ్యాన్ని నాకు గోపాల సాహిత్యంలో నాకు ఆకర్షించింది. అలా గ్రామాల్లో ఉన్నటువంటి మనకి విద్యార్థులకి పెద్దలకి చిన్నగా గో ఉత్పత్తి యొక్క వాడకాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ స్కూల్ తెలుపుతారు. సో అందులో భాగంగా ఈరోజు ఏదైతే రావడం కూడా చాలా ఆనందం. గోమాత అందరికీ తెలుసు. మనం జన్మనిచ్చిన అమ్మాయితో గోమాత. కానీ ఈరోజు చూస్తే అమ్మ పెద్దవాళ్ళని చేసుకున్నాను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ వేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఈ పెద్దవాళ్ళని ఎప్పుడైతే బయటకు పంపించామో దానికంటే ముందు మనం ఏం చేసామంటే గోధుమ యొక్క ఇంటి మనం బయటకు తీసి తగ్గించాము. తద్వారా గోమాత ఎక్కడండి తర్వాత మన మాటని చాలా పెద్దవాళ్ళు ఏం చేస్తాం. దాన్ని మళ్ళీ మనం ఎలా చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడికి ఎలా తీసుకుంటాం అనే విషయాన్ని నాకు తెలిసిన అనుభవం తిరిగిన అనుభవంతో మీతో షేర్ చేసుకోవాలి. అమ్మ లేని జగన్ లేదు. ఆ జగనానికి ఒక గొప్ప శక్తిని, ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గోమాత. గోమాత యొక్క నంది అండ్ గోమాత యొక్క గోమయ ఎంతో విలువైన పంచగడ్డల పాలు, పెరుగు, వెన్నని ఎంతో గొప్పగా. ఈరోజు మనం ఆ వ్యక్తిని దూరమవుతున్నాం. అన్ని మనకి కలుసుకునే తీసుకుంటున్నాం. ఒకప్పుడు చూసినట్లయితే మన పూర్వీకులు గోమాత ప్రతి ఇంటికి గోవు ఉంది, ప్రతి ఇంటికి గోవు ఉంది, ప్రతి ఇంటి ముందు కళ్ళకు చల్లేవారు. తద్వారా ఏంటంటే అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా చక్కగా ఉండేవారు. కానీ ఈరోజు ఆర్థికంగా బాగున్నాం, కానీ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామా అంటే ప్రశ్నార్థకమైనది. ఎందుకు అవుతుంది అంటే మనం ఆలోచించుకున్నట్లయితే మళ్ళీ గోవు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని మన రాబోయే తరానికి తెలియజేసినట్లయితే పూర్వం ఉన్నటువంటి రోజులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అన్న ఒక మంచి నమ్మకంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు చూడండి, గోవు గురించి, గో ఉత్పత్తుల గురించి తెలియజేద్దామంటే ఇంతమంది వచ్చారు. అంటే వందల మంది రావాలి, కానీ వందల మంది బాగుండే ఆలోచన కలిగిన ఏం వచ్చారంటే వాళ్ళకి చాలా గొప్పగా ఉందనుకుంటారు. మనం ఇక్కడ ప్రతి వ్యక్తి ఆలోచన ఏంటంటే నాదైపోయింది, రాబోయే ఏంటి, రాబోయే ఏంటి అని ప్రశ్నార్థకం. వాళ్ళకి దీని ముందు ఏదైనా దొరుకుతుందేమో తెలుసుకునే అవకాశం దొరుకుతుందన్న ఆశకు లేకపోవచ్చు. ఆ ఆశని ముందుకు తీసుకెళ్ళేదే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఆ అంటే ఆనందం, ఆ అంటే ఆరోగ్యం. ఇవన్నీ కావాలంటే మనకు కావాల్సింది మళ్ళీ మన గోమాతని మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తే బాగుంటుంది. నేను ఈరోజు మీ ప్రాంతంలో తిరుగుతూ వస్తున్నట్టు బలమైనటువంటి నందులు కనిపిస్తున్నాయి, రోడ్డు బలమైనటువంటి గోమాతలు కనిపిస్తున్నాయి. నేను అడిగాను, స్వామిజీ ఏంటి ఇక్కడ ఇలా అని అడిగాను. సో లేదండి ఇక్కడ ఇలా ఉంటుంది వ్యవస్థ అంటే దీన్ని మనవంతు ఏదో చేయాలి. మనవంతు చేస్తూ వాటి యొక్క గొప్పతనాన్ని అంటే గ్రామంలో పిల్లల్లో చిన్న చిన్న విద్యార్థుల్లో యువతకి వీటి యొక్క ఆవశ్యకతను తెలియజేయాలన్న ఆశతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. మీకు తెలుసు, అమ్మ గురించి ఎంత వర్ణించినా సరిపోదు, రోజుకు సరిపోదు. అలాగే గోమాత గురించి మనం ఎంత చెప్పినా సబ్జెక్ట్ ముందుకెళ్తూనే ఉంటాం. అవునా? సో ఈరోజు మనం ఏంటి అంటే గోవు యొక్క గొప్పతనం, గోవు యొక్క లాభాలు, గోవు లేకపోతుండే నష్టాలు మనం చడి చూస్తున్నాం, వాళ్ళకి టేస్ట్ చేస్తున్నాం. అవునా కదా? ఈరోజు ప్రతి ఇంటి తలుపు తట్టినట్టయితే ప్రతి ఇంట్లో క్యాన్సర్, లంగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ క్యాన్సర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? డబ్బు లేదా? బ్రహ్మాండంగా వస్తుంది. నాలెడ్జ్ లేదా? బ్రహ్మాండంగా వస్తుంది. అవకాశాలు లేవా? చాలా ఉన్నాయి. వసతులు లేవా? చాలా ఉన్నాయి. కానీ ఇదే మండీలో ఇంట్లో పెడితే వసతులు అంతగా లేవు, సౌకర్యాలు అంతగా లేవు. కానీ అక్కడ ఇంటి మాత్రం అమ్మ, ఆవు. కాబట్టి ఆరోగ్యం, ఆనందం అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ డబ్బు ఉంది. కానీ మొన్న కరోనా మన మీద
కరోనా అంటే కరోనా ఒక కామ్ కరోనా ఏ కరోనా ఇది చేయండి అది చేయండి నేను అలా భావించుకున్నాను. కరోనా ఏంటంటే చెడు పనులు వదిలేసి మంచి పనులు చేయండి అని నేర్పడానికి కరోనా వచ్చిందని నేను అనుకున్నాను. అది నిజమా కాదా మీరు ఆలోచించండి ఒకసారి. అవును కదండి, మనం అంతా స్పీడ్గా పరిగెడుతున్నాం. బర్గర్ల వెంట, నెక్స్ట్ పానీయాలు పేరు చెప్పండి, మీకు తెలుసు స్వీట్ పానీయాలు, దాని వెంట ప్లాస్టిక్ వెంట పనులు. ఈ కరోనా చెప్పింది ఏ కామంతో చూస్తారా ఓ కామంతో కరోనా అని చెప్పింది కరోనా మొదట. సో అలా ఆ కరోనా తర్వాత చాలా మందిలో కొంచెం అవగాహన అవుతుంది. ఈరోజు నేను దగ్గరికి వచ్చాను. ఈరోజు సూర్య ఆగ్రో ఫామ్ వాళ్ళు న్యాచురల్ వాళ్ళు ఈరోజు నా దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను ఈ ప్రాంతం. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఎలా ఉందని చక్కగా ఏదో పాతకాలంలో ఉన్నట్టుగా ఓపెన్ ప్లేస్ చక్కగా చిన్న ఏదైతే ఆ ఇంట్లో గోమేంట్లో అట్టే చక్కగా గోమేంట్ నా ఇంట్లో భూమికి అన్ని వాళ్ళు అలికేవాళ్ళు ఇంటిని అండ్ ఇంటి లోపల అక్కడ వాళ్ళ యొక్క రూమ్ చూసే రూమ్ మొత్తం ఎలా ఉంటుంది చక్కగా అలా ఉంది. ఆ గోమేంట్ తాకేసాం. ఇప్పుడు చెప్పండి, మనం ఇంట్లో తెచ్చి పెట్టే పెయింట్ ఏ పెయింట్ ఉంది అంటే రసాయనం కలిసి పెయింట్ చూడడానికి అందంగా ఉంటుంది. కానీ అందంతో పాటు ఆరోగ్యాన్ని నశింపజేసేటటువంటి లక్షణాలు అందులో ఉన్నాయంటే మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పక్క వాళ్ళు అలా వేసారు కదా, మా చుట్టాలు అలా వేసారు కదా, మా అక్కయ్య అలా వేసారు కదా, మా అన్నయ్య వేసారు కదా, వీళ్ళ కోసం వాళ్ళు మన ఇల్లు ఇలా ఉంటే బాగుందంటారు కదా అన్న దేని వాళ్ళ కోసం ఆలోచించి మన ఆరోగ్యాన్ని మన ఆర్థికత్వాన్ని అన్ని నాశనం చేసుకుంటున్నాం ఈ రోజుల్లో, రైట్ కదా. కానీ ఆ సూర్య నేషనల్ ఫామ్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అది ఎందుకంటే నాకు అనిపించింది ఇంటిలో 1947 ఎలా ఉందో అలా ఉన్నారు. సో దానివల్ల అక్కడ నేను సెల్ ఫోన్ చెక్ చేశాను, మాట్లాడుతున్నాను ఎదురుతో చెప్పాను. ఇలా ఉన్న ఇంట్లో రేడియేషన్ తక్కువ ఉంటుంది. తెలుసుకొని సెల్ ఫోన్ మాట్లాడి చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేస్తుంది పిల్లలు. అలాగే సెల్ ఫోన్ లేని అనంతి లేకపోతున్నారు, సెల్ ఫోన్ లేని వాళ్ళు ఆట ఆడలేకపోతున్నారు, సెల్ ఫోన్ లేదు. కానీ అదే దూరం చూస్తే సెల్ ఫోన్ లేదు, టీవీ లేదు, కానీ పిల్లలు ఎంత చక్కగా ఆరోగ్యంగా ఎలా ఉండేవాళ్ళు. అలాగే ఈరోజు ఎలా అవుతుందంటే చిన్న పిల్లల్ని ఏదైనా మట్టిలో ఆడిపిస్తామంటే అంటే ఏంటంటే అంటే అమ్మాయి మట్టిలో ఆడిపించేసినారంటే అబ్బాయి మట్టిలో ఆడిపించడం అంటే మట్టికి మనిషికి దూరం చేస్తున్నాం, రైట్ కదా. కానీ ఏం చెప్పేది ఈ న్యాచురల్ ఫార్మ్ చేసేది గోపాల్స్ అందరూ చెప్పేది ఏంటంటే మట్టిని మనిషిని దగ్గర తీసుకురావాలి, మట్టిని మనిషి దగ్గర తీసుకురావాలి. ఈ మట్టిని మనిషి దగ్గర తీసుకురావాలంటే దీంతో పాటుగా అమ్మలు మన ఆవులు దగ్గర తీసుకురావాలి. దీని యొక్క ఆవశ్యకత తెలియజేయాలన్న సంకల్పంతో గ్రామాల్లో చేయడం. మనం అనుకుంటున్నాం చాలా మంది కూడా మారలేదు, చాలా మంది మారట్లేదు, చాలా మంది కెమికల్ ఉదయం చేసి వెంటనే ఉదయం నుండి నైట్ వరకు కెమికల్ వాడుతున్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ అలా ఆలోచించి మార్పు చెందాలనుకున్నాము. ఇలాంటి వాళ్ళు ఈరోజు వస్తున్నారు. దీని ద్వారా 10 మంది కాదు 100 మంది మారే అవకాశం ఉంది. అలాగే సింపుల్గా మనము జీ పుల్లారెడ్డి గారి యొక్క స్వీట్ బాగుంటుంది అని చెప్పడం ఒకటి, బాగుంది అని చెప్పడం ఒకటి. ఏది బలంగా ఉంటుంది చెప్పండి. నేను మాట్లాడాను ఈ సత్సంగంలో నాతో పాటు మీరు స్పందించారు. అవును కదా, మీరు స్పందిస్తే మీరు మనం స్పందిస్తేనే మీరు చెప్పేది అర్థమవుతుంది అనిపిస్తుంది. చెప్పండి, పుల్లారెడ్డి గారి స్వీట్ బాగుంది అని చెప్పడం బెటర్, చాలా బాగుందండి చూసానండి అత్యంత మంచిదని వాళ్ళు దేశవాళీ ఆవు ఏ మాట్లాడితే ఇది బాగుంటుంది. ఏ బాగుంటుంది చెప్పండి అంటే దేశవాళీ ఆవులు మీరు కొంచెం తక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ అంటే ఆ అంటే అందరం ఒకసారి చిన్నప్పుడు మనం తెలుగు చాలా మంది అంటే నేర్చుకుంటాం సార్. అందరూ కూడా మంచి మనసు చక్కగా నేను అందరూ పెద్దవాళ్ళు కాదు, చిన్నపిల్లలు అనుకుంటారు. ఓకేనా, దయచేసి మనకు చిన్నపిల్లలు అంటే కొంచెం యాక్టివ్ అవుతారు. అవునా, పెద్దవాళ్ళు చెప్పుకుని చేసేవాళ్ళు చేస్తే ఎక్కడి అంటారు. అలాగే అలా కాకుండా మీరు అందరూ కూడా యువకులు, మీరు పెద్దవాళ్ళు మీరు మా ఈ తరానికి చాలా గొప్ప శక్తులు. అలాగే సార్ ఆ అంటే నా అంటే కాదు, నా అంటే నది. అమ్మ నాన్న ఎలాగో ఆవు అండ్ మాత నంది ఉండాలి. అలాగే అంత పిలిచి నంది బలమైన నంది ఉండాలి, బలమైన సంతానం వస్తుంది. అలాగే బలమైన సంతానం వచ్చినప్పుడు బలమైన ఆ గోమాత యొక్క పాలు తాగిన విద్యార్థులు కానీ పెద్దవాళ్ళకి
వాళ్ళకు షుగర్ మీ దగ్గర రావండి, మీకు తెలుసు ఆ విషయం. అలాగే అది ఏం తిన్న వాళ్ళ పిల్లల మెమరీ పవర్ చాలా బాగుంటుంది. అలాగే సో మనం ఏం చేస్తున్నాం, చాలా మంది విద్యార్థులు చాలా మంది తెలుగుతున్నారు లేదు బాగుంది, మా అమ్మాయి తెలుగుతున్నారు, మా అబ్బాయి బాగుపడు, మా అబ్బాయి ఏం తినడండి, మరి ఏం తింటాడండి, బర్గర్ తింటాడండి, పిజ్జా తింటాడండి, ఆ బాటిల్ ఉంటుంది అది బలి తాగడండి. అమ్మ ఆకమ్మా, మా అంటే మజ్జిగ ఏంటి, మా అంటే మజ్జిగ. మజ్జిగ తాగడం వల్ల మన పూర్వీకులు చెప్పేవాడు, ప్రతి ఇంటికి వచ్చినట్టే ఫస్ట్ మజ్జిగ ఇచ్చేవాడు. మజ్జిగ ఎందుకు ఇచ్చేవాడు అంటే నాన్న గుండె వచ్చావు కదా, మజ్జిగ చల్లకుంటుంది అనేవాడు. అలాగే కానీ ఈరోజు మనం తాగేది బాక్స్లో తెచ్చి మనము తాగేస్తున్నామే. అది ఏది ఒక పెద్ద బాక్స్లో పెట్టాము, ఆ బాక్స్లో మాత్రం చల్లకుంటుంది. ఏంటండి ఫ్రిడ్జ్ నా భాషలో దాంట్లో పేరు పెట్టండి చక్కగా నచ్చితే మీరు కూడా ఇంటికి వెళ్ళాక దానిపైన మీరు బోర్డు రాసి పెట్టుకోవచ్చు. వీలైతే తెచ్చుకోకుండా దాని పేరు ఏం పెట్టానంటే నేను మా మిత్రులు పేరు వాళ్ళందరూ తీసుకుని రోగాలు పెట్టే ఇది ఎందుకంటే చూడండి మనం పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే కూరగాయలు కావాలి ఉదాహరణకి అప్పుడే ఇంటి దగ్గర నుంచి చేసేటప్పుడు ఫ్రెష్గా పెట్టేవాళ్ళు. ఈరోజు మనకు ఆ ప్లేస్ లేదు కదా, ప్లేస్ లేదని పెట్టుకోవడానికి మీరేంటంటే మీరు పని చెప్తారండి, అప్పుడు ఇప్పుడు ఎలా నాకు చేస్తారని మీరు అంటున్నారు చాలా. అవునండి, అప్పుడు ప్లేస్ ఏంటంటే పెట్టారండి, ప్లేస్ లేదండి. ప్లేస్ లేకపోతే మీ హృదయంలో ఇంత ప్లేస్ ఉందని అంటున్నారు. ఏంటంటే ప్లేస్ లేదు, మీ హృదయంలో ప్లేస్ ఉందనుకోండి, ఒక చిన్న తొట్టి చేసేస్తారు, దాంట్లో చిన్న వంకాయ మొక్కేస్తారు, వంకాయలు వస్తుంది లేదు. ఒక చిన్న దాంట్లో తొట్టిలో ఒక పెద్ద తొట్టిలో మట్టి వేసేసి దాంట్లో గోమేన్ పంచకంగా వేసేసి దాన్ని అవునా జీవామృతం జీవామృతం వేసేసి దాంట్లో పెట్టేసి చక్కగా దాంట్లో కరివేపాకు మొక్క పెట్టారనుకోండి, ఆ కరివేపాకు మనం అవసరంలో పెట్టి తెచ్చి చక్కగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్లేస్ లేదనుకోవాలా, మన హృదయం వచ్చిన ప్లేస్ లేదనుకోవాలి ఆలోచించి. ఈ మధ్యలో జనాలు చాలా మంది చాలా ఆనందమైన విషయం ఏంటంటే మిద్దె తోటని పెడుతున్నారు. చాలా మిద్దె తోట అప్రిషియేట్ చేయాలి మనం. ఇక్కడ మిద్దె తోట వాళ్ళు ఒకసారి చేయడానికి చూడాలనుకున్నాను. మిద్దె తోట కానివ్వండి, ఇంట్లో నేను ఉన్న ప్లేస్ మీరు పండించే వాళ్ళు కానివ్వండి, ఎవరికి చూడాలనుకున్నాను ఒకసారి చేయగలుగుతాం. ఎవరైనా చేసి అన్ని వేస్తారు. రైట్ హ్యాండ్ వేసింది అమ్మగారు, ధన్యవాదాలు. అక్కడ రైట్ హ్యాండ్ వేసింది, పొలం వేసింది, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ వేసింది. ఒకసారి అందరూ ఒకసారి రైట్ హ్యాండ్ చెప్పండి. కానీ చెప్పండి ఈ చేతి మనం ఒక భజన చేసేవాళ్ళం. అవునా, భజన కీర్తనలు చేసేవాళ్ళు, చక్కగా భజన చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు కొట్టి కొట్టి యాక్టివ్గా ఉంటాయి. ఈ రోజుల్లో భజన ఓన్లీ భజన, ఏ భజన ఓన్లీ ఈ భజన అంతే కదండి, ఈ భజన. కాబట్టి ఈరోజు మనం ఇలాంటి సత్సంగాలు ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు చక్కగా మనం చప్పట్లు కొట్టుకునే ప్రయత్నం చేయాలి. చప్పట్లు ఎవరి కోసం, ముందు కూర్చున్న వాళ్ళ కోసం కాదండి బాబు, మీకోసం. ఒకసారి ఈరోజు వీళ్ళు మిద్దె తోట కూరగాయలు పండించుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం కానీ చప్పట్లు కొట్టాలి సార్. ఏదో ముక్క పెట్టాలి నాటకం ఆలోచన ఉంది మీకు, కానీ దానికి ఎలా ప్రయత్నించాలని ఆశ ఉంది. కాబట్టి ఇక మీకు మొదలవుతారు. ఇప్పుడు ఈ అమ్మగారు మీకు మంచి టీచర్, అక్కడ అమ్మగారు మంచి టీచర్, అక్కడ తమ్ముడు ఉన్నారు అక్కడ మంచి టీచర్. అలాగే వాళ్ళు అడిగారు మీరు మీకు కూరగాయలు ముక్క పెట్టాలి నాకు ఇస్తారా, అలా చేసే ప్రయత్నించారు. ఇవన్నీ కూరగాయలు బలంగా పెరగాలన్నా, మనకి ఆహారం చాలా ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనం నిష్ఠగా ఉండాలన్నా, మనం తినే ఆహార పదార్థాలు కలుషితమైపోతే మన ఆలోచన విధానం కలుషితమైపోతుంది. నిజమా అబద్ధమా? గట్టి చెప్పాలండి, నేను చీకటి గంటైపోయిన మన వాయిస్. మనం తినే ఆహారం కలుషితమైనప్పుడు మనిషి ఆలోచన విధానం కలుషితం అవుతుందంటారా కాదంటారా? అవుతుందండి. అవును. మనం తాగి నీరు కలుషితమైనప్పుడు ఆలోచన కలుషితం అవుతుందా కాదంటారా? అవుతుంది. అలాగే మనం పీల్చే గాలి కలుషితమైనప్పుడు మన ఇంటి నుండి మనమే మొదలు పెట్టవచ్చు. చెప్పండి సరే, మన ఇంటి నుండి మనమే మొదలు పెట్టవచ్చు. ఇక్కడ ముఖ్యంగా అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నా కార్యక్రమంలో స్త్రీమూర్తులు ఎక్కువ మంది వచ్చారు. అందరికీ పేరు పేరుగా చెప్పండి కొట్టేది అయితే ఎందుకు స్త్రీమూర్తులు
సమక్షంలో మనం ఇక్కడ ఉన్నాం. అలాగే అమ్మ తలుచుకుంటే, నీళ్ళంతా తలుచుకుంటే మీ ఇంటిని చోట ఔషధశాలగా మార్చుకోవచ్చు. అవునండి. హాస్పిటల్ అక్కర్లే కూడా తయారు చేయొచ్చు. అవునండి. ఎందుకంటే ఈరోజు ఏమవుతుందంట మనకి తెలిసిన విషయమే, అన్నీ కూడా ఈ జొమాటో, టమాటో అయిపోయినప్పుడు దాంతో ఆర్డర్ పెట్టుకునే కాదు. కానీ చాలా వంటలు తగ్గిపోయే కాదు. కానీ వంటలు చేసే వాళ్ళ ద్వారానే వంటకి చాలా మంచిది. అయితే కదా మీరు చేసే ఆలోచనతో మంచి శుద్ధమైన వంట చేస్తే ఆలోచన బాగుంటుంది. అయితే కదా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే కదా మరి వంట మంచి చేయాలంటే పంట బాగుంటుంది. మళ్ళీ ఏంటిది వంటికి బాగుంటుంది, పంట బాగుంటుంది. పంట బాగుండాలంటే ఏం కావాలి? మనకు గోసంతతి కావాలి. మళ్ళీ అక్కడికి వస్తాం అలాగే. సో ఈ గోసంతతి మనకు లేదు అనుకుంటాం సార్. అవునంటే నేను కొంచెం పంటలు పెట్టుకోవాలనుకున్నాను, ఆవు లేదు, గోమయ కావాలి, గోమూత్రం కావాలి, అవును కనుక జీవామృతం కావాలి, నేను చేతులు పెట్టుకోవడానికి కెమికల్ ఏమి చేయాలి నేను అని ఆలోచన. దాని కోసం కాదు మన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు సహాయం చేస్తారు. అవును మీకు కావాలంటే ఎక్కడికి తెచ్చుకోవచ్చు. పండగలకు మీ ప్రాంతంలో మీ దగ్గర ఎంతమంది గోమయంతో ప్రలాపి చదువుతున్నారు చేతిని చూడాలి. చాలా మంచి ప్రశ్న. అపార్ట్మెంట్ మొత్తం సిమెంట్ అయితే ఎక్కడ రోడ్డు మీద కాబట్టి సిమెంట్ ఉండదు. ఏం చేయాలి? ఇది పెద్ద ప్రశ్న. అయితే నేను ఇది చూస్తున్నప్పుడు లాంటి ప్రశ్నలు తెలుస్తున్నప్పుడు నాకు ఏంటంటే కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏంటంటే ఇదే ప్రశ్న చేస్తున్నారు. మళ్ళీ పండుగలకు సంక్రాంతి ఏం చేస్తున్నారు? షాప్ల మీద ప్యాకెట్ చేస్తున్నారు. ప్యాకెట్ నీళ్ళతో పే చేస్తున్నారు. సో నేను అడిగాను ఏంటంటే మాకు గవర్నమెంట్ పెట్టినది ఇది గొప్ప అది బాబాయ్ది నాకు నేషనల్ కెమికల్ అంటే ఏదో ఏదేస్తున్నాం మేము అంటే అక్కడ వాళ్ళకి అన్న ఆలోచన ఉంది. ఇక్కడే అవకాశం ఉంది, మీకు అవకాశం ఉంది, కానీ ఏడాది స్థలం లేదు. చూడండి ఎంత ప్రశ్న, ఎంత మనకు ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం పోవాలంటే మనం ఏం చేయాలి? ప్రశ్న మనకి ఇప్పుడు నేను ఇంట్లో నేను అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను. నాకు కల్లా వేయడానికి బయట ఆధారంగా ఏం చేస్తాము? చక్కగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు గోల ఆధారం చెప్పు కాబట్టి గోమయం పెట్టేసి చక్కగా ఇంట్లో పెట్టేసి దాన్ని బుక్ చేస్తాను. దానిలో రిలేషన్ అవుతుంది. అయితే బాగుండలేదు బాగుండలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇవన్నీ తెచ్చాయి ఇక్కడ గోమయం ఉంటుంది. ఇది గోమయం చేసింది కిచెన్. ఈ కిచెన్ నేను కల్లాకి చదవడానికి అవకాశం లేదు. నేను కిచెన్ మాత్రం డైలీ వాడుతున్నాను, చెత్త పెట్టుకుంటున్నాను, కాంతి పెట్టుకుంటున్నాను, అన్నీ చేస్తున్నాను. నేను వారికి 6 ఉన్నాయి కదా నీకు అన్నీ నేను కెమికల్ ఏంటి వాటర్ చేస్తే వాడుతున్నాను. అవునండి. ఇప్పుడు నాకు కల్లాకి చెల్లే అవకాశం లేదు. అండర్లైన్ కల్లాకి చెల్లే అవకాశం లేదు, కానీ నేను ఇది చేసే అవకాశం లేదు. అయితే కదా నెక్స్ట్ అలాగే శుద్ధ కుంకుమ మనం తయారు చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టుకున్న కుంకుమ శుద్ధ కుంకుమ అంటే ప్రశ్నార్థం. చాలా మంది ఈరోజు అమ్మాయి రోజులు ఏం చేస్తుందంటే కుంకుమ పెట్టుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే పెట్టుకున్నామంటే అది వృద్ధవుతుంది, వద్దని మాకు అలా వాళ్ళు కుంకుమకి, ధర్మానికి, గోవులకి, తల్లిదండ్రులకి అన్నింటిలో ఉంటుంది. సో మనం ఏం చేయాలి? మళ్ళీ మనం ప్రశ్నించుకుంటే ఈ యొక్క శుద్ధ కుంకుమని మన పిల్లలు తయారు చేసుకునేది ఆచారం మళ్ళీ వదిలేయి మనం అలా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఇలా స్టోర్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది, అలా చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు కల్లాకి చెల్లే అవకాశం లేదు, కానీ ఇది చేసే అవకాశం ఉంది. అయితే కనుక నెక్స్ట్ పండుకుంటున్నాం కదా ప్రతిరోజు ధ్యానం. మనం దేంతో పండుకుంటున్నాము? చెప్పండి. పేస్ట్ బ్రష్. పేస్ట్ మనం ఎక్కడ తయారు చేసామా? లేదండి. మన గ్రామంలో తయారు చేసామా? తెలియదండి. మన జిల్లాలో చేసామా? తెలియదండి. ఎక్కడ నుండి వస్తుంది? మేము మాత్రం భావిస్తున్నాం. దానికి ఇద్దరు మాకు అలవాటు ఉందండి. ఏంటిది? టీవీ చూసి అలవాటు. టీవీలో యాడ్ వస్తుంది, మరి యాడ్ చూస్తాను. యాడ్ చేసిన తర్వాత మేము మా అన్నయ్య మా ఇంట్లో వాళ్ళు చెప్పి తెప్పించుకుంటున్నాను. రైట్. ఒక పేస్ట్ వాళ్ళు వచ్చి చెప్తారు ఈ పళ్ళు చాలా తెల్లగా ఉంటాయి. ఇంకో పేస్ట్ వాళ్ళు వచ్చారు ఇంట్లో మనం వేస్తాము ఇంకా బాగా అంటది అంటాడు. మీ పళ్ళు అంత తరతరాలు ఆడాలంటే దాంట్లో కెమికల్ వేస్తే అవుతుందా, వేయకుంటే అవుతుందా మీరు ప్రశ్నించుకోండి. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాక ఈ పేస్ట్ తీసుకొని రిసర్చ్ చేయండి. ఇప్పుడు ఏ యూట్యూబ్స్ వచ్చాయి, ఇంటర్నెట్ ఉంది, చాలా స్పీడ్గా ఉంది. పెద్దవాళ్ళు పిల్లలు అడిగారు చెప్తారు బట్ ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, దాని మనకి ఎంత ఎఫెక్ట్ అవుతుందని చెక్ చేయండి. అందుకే పూర్వం ఉన్నప్పుడు
డెంటల్ డాక్టర్లు లేరు ఉన్నప్పుడు. బట్ నౌడేస్ ఈరోజు డెంటల్ డాక్టర్ లేకపోయారు, డెంటల్ డాక్టర్ ఎందుకంటే ఉదయాన్నే మనం స్లీప్ ఇచ్చేది కెమికల్, అవును కదా. నైట్ పడుకునేటప్పుడు కెమికల్, మధ్యలో ఇచ్చేది కెమికల్. దీన్ని మనం తగ్గించుకోవాలా వద్దా అనేది మనం ప్రశ్నించుకోవాలి, అవును కదా. చాలా మంది ఇది మారండి, ఇది చేయండి, ఇది కొనండి, అది చేయండి అంటే జనాలు ఏమనుకుంటే ఏదో అమ్ముకోవడానికి వచ్చారు. మీరు అమ్ముకోవడానికి పడలేదు. నమ్మకంతో మిమ్మల్ని మనం అందరం కలిసి గోమాత రక్షిస్తే గోమాత వల్ల ఈ దేశం ఎలా అవుతుంది, మన దాని నీరు ఎలా శుద్ధి అవుతుంది, మన మట్టి గోమాత ఎలా శుద్ధి అవుతుంది, మన ప్రకృతి ఎలా అవుతుంది చెప్పడానికి వచ్చింది. నమ్మకం నాట అమ్మకం. మనల్ని మనం నమ్ముకుంటాం, మనల్ని మనం నమ్ముకుంటే ముందుకెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ఉత్పత్తుల్ని మీరు తలుచుకుంటే ముఖ్యంగా స్త్రీమూర్తులు తలుచుకుంటే మీరు ఒక దీంట్లో పూర్తిగా తయారు చేయొచ్చు. దాని యొక్క సైంటిఫిక్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, స్వయం ఉపాధిని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మంది జాబ్ చదువుకోవడానికి మొబైల్లో నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి, ఏం చేయాలి, జాబ్ చేయాలి, నేను జాబ్ చేయాలి. జాబ్ చేస్తే చేయమని ఏమవుతుంది, స్పందిస్తేనే చాలా చేప నిండుతుంది. చేప హృదయం అనేది రోజుకి సూచించుకోవచ్చు. అలాంటి వ్యాధులు కూడా వచ్చేస్తుంది. డబ్బు అలాంటి ఏమవుతుందంటే డబ్బు ఈరోజు కాల్షియం పెరిగిపోయింది, రేట్ పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ రేట్ పెరిగిపోయింది, గ్యాస్ రేట్ పెరిగిపోయింది, అన్ని పెరుగుతున్నాయి. డబ్బు ఇదేంటి రోడ్డు మీద పెరిగి ఇంటికి వచ్చాక డబ్బు ఈ డబ్బుతో పాటు జబ్బు కూడా వస్తుంది. అయితే కదా ఈరోజు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా చిన్న క్యూ కడుతున్నారు. అదే ఇలాంటి సత్సంగాల క్రమానికి క్యూ కట్టట్లేదు, హాస్పిటల్ క్యూ కడుతున్నారు. రైట్. ఎందుకంటే అక్కడ జబ్బు అక్కడ ఉండదు. ఇక్కడ వస్తే ఏమవుతుంది, డబ్బు కంటే కూడా జబ్బుని ఇలా నయం చేసుకోవచ్చు, డబ్బుని ఆరోగ్యకరమైన డబ్బుని ఇలా మనం వెనకేయచ్చు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. రైట్. అలా చెప్పడానికి తెలియజేయచ్చు. సో అలా మనం ఏం చేద్దాం అనేది ప్రశ్నించుకుంటే మీకు నేను అహర్నిశలు మా గోపాల్స్ అనేది స్వచ్ఛత సంస్థ ద్వారా ఈ గోపాల్స్ అంటే అర్థం ఏంటి, గోపాల్స్ అంటే అర్థం ఏంటి అంటే నేను చెప్పే ప్రయత్నం చేద్దాం, మనందరికీ కూడా ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఒకసారి ఎట్లా తీసుకోగల ఎడమ చేతులు పెట్టండి, రైట్ హ్యాండ్ తీసుకోగల. గోపాల్స్ అంటే చెప్పండి, రైట్ హ్యాండ్ క్వశ్చన్ చేసి చేయి పైన ఉండాలి, ఇది ఎడమ చేతులు ఉండాలి, ఇప్పుడు చేయండి. గోపాల్స్ అంటే ఫ్రెండ్ ఆఫ్ కౌ. గోపాల్స్ అంటే ఫ్రెండ్ ఆఫ్ కౌ. సో ఎప్పుడైతే మనము స్నేహం, చాలా మంది సరితో స్నేహం చేస్తున్నాం, బయటతో స్నేహం చేస్తున్నాం, అండ్ షుగర్ కాపుతో స్నేహం చేస్తున్నాం, అవునా కదా, ఇలా ఎన్నో రకాల స్నేహాలు చేస్తున్నాం. దయచేసి ఒకసారి మీరు ఆలోచించుకొని గోమాతతో నదితో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అవునా కదా, మీరు ముస్లిం దగ్గరికి ఇక్కడ దోషాలు చాలా ఇష్టం అవుతుంది. అవునా, మీరు వారికి ఒకసారి వీలైతే వారికి ఒకసారి మీరు దోషాలకు ప్రయత్నం చేయండి. ఆ దోషాలకు మీరు ప్రయత్నం చేసి మీరు అక్కడ దానికి ఏంటి అంటే ప్రసాదం కింద ఆకుకూరలు కానివ్వండి, లేకపోతే ధాన్యాలు కానివ్వండి, నానబెట్టేసి చక్కగా తీసుకెళ్ళి మీ చేతి వారికి ఒకసారి మీ చేతి తినిపించండి. దాని యొక్క ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు రోజు చుట్టూ ఒక 5 ప్రదక్షిణాలు 20 ప్రదక్షిణాలు చేసే ప్రయత్నం చేయండి. అంతకంటే మీరు ఏం చేయాలంటే మీకు బీపీ షుగర్ ఉందా అనేది చెక్ చేసుకోండి. అంటే నాలుగు చెక్ చేయండి. చేసేసి అప్పుడు పెట్టుకొని మీరు దోషాల చుట్టూ, ఈ గోల చుట్టూ, ఈ గోమయ ఉత్పత్తుల చుట్టూ అలా వాడే ప్రయత్నం చేస్తుందని మీరు ఖచ్చితంగా చెప్తారు. 3 నెలల్లో మీ యొక్క షుగర్ బీపీ తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పడం మీరు చెప్తారు. వాళ్ళేదో మార్పు తగ్గిస్తుంది అని చెప్తారు. ఇది నిజమైన ఉదాహరణ. ఎలా ఉందాటి గారి స్వీట్ బాగుంటుందట, చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పగలరు. అవును కదా. సో ఈ ప్రయత్నం చేసే అలవాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఎంతమంది మీరు నెలకు ఒకసారి దోషాలు వెళ్తున్నారు, ఒకసారి చేతి చూడాలి. నెలకి ఒకసారి మీరు ఎంతమంది దోషాలు వెళ్తున్నారు, ఏం చేస్తున్నా చేయకుండా మనం వెళ్ళొస్తున్నారని మనం చేతి చూడాలి. వారికి నెలకి 2 నెలలు 3 నెలలు సంవత్సరాలు ఒకసారి సో మనం ఏం చేద్దామంటే మీ యొక్క సమస్యలో, మీ యొక్క ఆధ్వర్యంలో, మీ యొక్క సలహాల ప్రకారంగా మనం చేద్దామంటే నెలకి కానివ్వండి, 3 నెలలకి కానివ్వండి, మీరు తలుచుకుంటే వారానికి కానివ్వండి,
నేను ఇంకోసారి కనండి. గోవుని మీకు ఎక్కిస్తున్నాం ప్రశ్న. గోమాతని నందిని మీకు తెస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. చిన్నమ్మ అవుతుంది రాదా? గట్టి చెప్పండి. చిన్నమ్మ అవుతుంది ఏంటి? అయ్యో అపార్ట్మెంట్ ఉంది, కానీ అపార్ట్మెంట్ ఉంది. కనీసం ఆ గోమాత కోసం అది దిగలుగుతాయి. అవునండి, రైట్. హాస్పిటల్కి మనము గంటలు వెళ్ళబడుతున్నాం, గోమాత కోసం జస్ట్ ప్రయత్నించాం. అలా మనం ఏంటంటే ఇప్పుడు వీధిని వెళ్తున్నాం. ఫస్ట్ కాలనీ మీరు ప్రయత్నం చేస్తే మీరు రామ్జీ గారు పెద్దలు ఇక్కడ ఉన్నారు కూడా మీరందరూ సహాయపడుతూ మనం వీధి ఒక కాలనీని సెట్ చేసుకున్నాం. ఫస్ట్ ఆ కాలనీలో మనం ఏంటి గోమాతని నందిని మనం ఎక్కడైతే దోషాలు ఉన్నాయో నేనైతే రామ్జీ గారు వెళ్తాం. ఆ నంది అది మిమ్మల్ని ముట్టేటట్టు ఉండాలి. మన అవునండి, దోషాలు వెళ్ళాలి. మన దగ్గర నందీశ్వరుడు ఉన్నారు, మన దోషాలు దగ్గరికి వస్తే రాని అవునండి. సో అలా కాకుండా మంచి మంచి నందులు ఏంటి అందరు మాట్లాడి వాళ్ళు ప్రయత్నం చేద్దాం. దాన్ని గోయాత్ర అంటాం. ఏమంటారు చెప్పండి? ఏమంటారు? గోయాత్ర చేసినప్పుడు ఇంటికి వస్తుంది. చక్కగా వెళ్ళి నీళ్ళతో కాళ్ళకి చేసుకోవచ్చు, శుద్ధి చేసేవచ్చు, తర్వాత కుంకుమ పెట్టవచ్చు. మీకు దాని మీద ప్రసాద పెట్టాలనుకోవచ్చు, ఆడుకోవచ్చు, దాని చక్కగా ముట్టవచ్చు, చక్కగా మనకి. అదే మనకి కూడా ఈరోజు అమ్మవారి టెంపుల్ ఉంది కదా, మీకు ముందు అమ్మవారి టెంపుల్లో డైరెక్ట్గా మనం పెట్టి ఆంజనేయ స్వామి పెట్టేలాగా డైరెక్ట్ వెళ్ళి మనం ఆ విగ్రహాన్ని పెట్టగలమా చెప్పాలి. ఉంటుంది. కానీ 30 దేవతలు ఉన్నటువంటి ఈ గోమాతను మాత్రం మనం ఉండే అవకాశం ఉంది. రైట్ అవైతే ఉందా లేదా? అది మనం ప్రయత్నించాలి. ఇంకోటి 30 దేవతలు అంటున్నాం గోమాత. 30 దేవతలు గోమాత మన ఇంటికి వచ్చినప్పుడు అపార్ట్మెంట్ ఏంటి రామ్జీ గారు 100 అంతస్తులైన గోమాత కోసం వస్తారు వీళ్ళందరూ కూడా. రైటే కదా? అలా చేసే ప్రయత్నం చేద్దాం. అవును, దాంట్లో వెళ్తున్నప్పుడు ఏంటి మనం కూడా చక్కగా భజన చేసుకుంటూ కీర్తనలు మంచి పాటలు పాడుతూ అలా తిరిగే ప్రయత్నం చేద్దాం. ఇది మనము నెలకి అమావాస్య రోజు, అమావాస్య రోజు అవునా, అమావాస్య రోజు గోపూజ చేసుకుంటే, గో ప్రదక్షిణ చేసుకుంటే ఎంత పుణ్యమో మీకు బాగా వచ్చిన అవును కదా. అలా చేయడం వల్ల మన పితృ దేవతలకి పితృ పెద్దవాళ్ళకి ఎంతో పుణ్యం జరుగుతుంది. రాబోయే తరానికి ఎంతో బాగా జరుగుతుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మనం ఏంటి ప్రయత్నం చేద్దాం. మార్పు ఎక్కడో మొదలవ్వాలి, మార్పు మన నుండే మొదలవ్వాలి. అవునా, నేను నా చుట్టూ అంటే సాధ్యమవుతుంది. అవునా కదా? స్టార్టింగ్ లో చూస్తే చెడు తక్కువ నిండాయి, ఇప్పుడు మెల్లిమెల్లి ఎదుగుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే మీలో మార్పు చెందాలన్న గట్టి బలమైన కోరిక మీలో ఉంది. కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ చేతి బాగుంటుందో ప్రశ్నార్థకంగా మిగిలిపోయి మనం అన్నీ ఉంటున్నాం. అవును కదా? ఈరోజు చక్కగా ఈ మన కేంద్రంలో ఆ ప్రశ్నలకి అర్థాన్ని ఇచ్చే విధంగా ఆ గోమాత నందీశ్వరులు అన్ని ఇక్కడ పంపించారు. అవును. సో దాన్ని మనం చేసుకుంటే ఈ గోబాక్స్ గురించి నేను చెప్పాలి. ఈ గోబాక్స్ అనేది సంవత్సరం సంవత్సరం ఉంది కదా, దీన్ని స్థాపించిన ఒక నలుగురు. ఆ నలుగురు అంటే కదా మనం అవును సింగపూర్ చూసాం కదా ఆ నలుగురు. అలాగే ఈ గోబాక్స్ నలుగురు స్థాపించారు. వీళ్ళు స్థాపించిన వాటి ఎవరంటే ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మనం ఏమంటున్నాం, నాకు పిల్లలు బాగా చదువుకోవాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, నాకు ఈ బాగా చదువుకోవాలి, దేశానికి వెళ్ళాలి అనగా. సో గోబాక్స్ కోసం వాళ్ళు ఏం చేశారు, నలుగురు వాళ్ళు ఆలోచించారు. సాఫ్ట్వేర్ వాళ్ళు కేవలం ఆఫీస్లో కూర్చొని కేసులో కూర్చోలే కదా, లేకపోతే ఈ సమాజం కోసం, ఈ భూమి కోసం, ఈ ప్రకృతి కోసం, ఈ నది కోసం, అండ్ ఈ కెమికల్ రహితంగా ఉండే దాని కోసం మేము ఎందుకు ఆలోచించద్దు అని వాళ్ళు సంకల్పం చేసి 2014 స్టార్ట్ చేశారు. ఇక్కడికి ఎంత 11 సంవత్సరాలు 11 సంవత్సరాలకి ఈ ప్రయత్నం మొదలుపెట్టి అలా వెళ్తున్నారు. అలా వెళ్తున్న సందర్భంగా దీన్ని స్థాపించినటువంటి గోపాల్స్ వ్యవస్థాపకులు రామసుబ్రహ్మణ్యం వారి పేరు కూడా ముందుగా ఇలాగే రామ్జీ అంటారు. ముందుగా రామ్జీ అంటారు. వాళ్ళు జాబ్ అంతా చేసేసి 22 సంవత్సరాలు ఆ ఉద్యోగం పోతుందో ఎన్నో కొత్త కొత్త విధానాలు కలుగుతుంది. ఇది కాదు, నేచర్కి, ప్రకృతికి, మట్టికి దగ్గర అవ్వాలి, గోమాతకి, నదికి దగ్గర అవ్వాలి, రాబోయే తరానికి మనం ఏదైనా చేయాల్సిన బాధ్యత ఉన్నట్టుంది అని వాళ్ళు వచ్చేసి ఈ 11 సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా నాకు అవకాశం ఇచ్చేసి 2 రాష్ట్రాలు చూసుకోవాలని ఇచ్చాను. రామ్జీ గారు ముందు ఇక్కడికి వచ్చాను, నేను తిరుపతి వచ్చాను. వచ్చినప్పుడు లాస్ట్ వీక్లో వాళ్ళు 14 సంవత్సరాల కింద ఒక కంకణ కట్టుకున్నారు. నేను తిరుపతి ప్రాంతంలో అడుగు పెట్టాలంటే నాకు గోమాత కోసం ఏదన్నా అవకాశం ఉంటే మళ్ళీ అడుగు పెట్టాను అనుకున్నాను. అవకాశం దొరికి అవకాశం ఉందన్నారు. నాకు తిరుపతి అవకాశం ఇచ్చింది. మళ్ళీ 14
దాన్ని బట్టి చూడండి ఒక్కొక్కరు సంకల్పం ఉంటున్నారు. మనం ఈరోజు సంకల్పం ఏంటంటే మన ఇల్లు మన ఇంటి ఆరోగ్యం అనే సంకల్పం తీసుకొని ఈ ఉత్పత్తుల కోసం ప్రయత్నం చేద్దాము. సో అలా అనుకున్న వ్యక్తి ఇక్కడ వచ్చి సంకల్పం చేసాం, అందరితో మాట్లాడడం, లైక్ మైండెడ్ మీలాంటి ఆలోచించే వ్యక్తులతో మాట్లాడి వాళ్ళు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అది తొందరలో మన జూన్ 7వ తారీఖు మన తిరుపతిలో ఉన్న ప్రాంతాలను తీసుకున్నాం. అందులో వాక్ చేయడం 4-5 వాక్ చేయడం, ఈ నది గురించి, ప్రకృతి గురించి, నీటి గురించి, నెక్స్ట్ ఇలాగే మట్టి గురించి వీటిని పరిచయం చేస్తూ, ఆధారిత వ్యవసాయం గురించి పరిచయం చేస్తూ చేసేటటువంటి ఆ యొక్క వాతావరణం అందులో అందరూ కూడా బాగుండే ప్రయత్నం చేద్దాం. సో అది నిర్వహించబోతున్నాం. దానికంటే ముందు ఏంటి, ఇలాంటి లైఫ్ మరి మనం ఆలోచించే సత్సంగం ఉన్న వాళ్ళతో కలిసి నేను ఇలా ప్రయత్నం చేస్తున్నాను. సో అలాగే ఈరోజు నేను ఇక్కడ వచ్చి నాకు మీరు ఆ గోమాతని ఇక్కడ పంపించిందంటున్నాను. నా షెడ్యూల్ కాబట్టి ఏదో ఉంది, రామ్జీ గారు మీద మీరు ఇక్కడ వస్తున్నారంట, తిరుపతిలో అంట, మీరు ఖచ్చితంగా మీకు సమయాన్ని మా లైఫ్ మీద చాలా మంది ఉన్నారండి అనే ఒక అప్పుడు అనేది దగ్గర రావాలి. నాకు అవకాశం వచ్చింది మీ అందరికీ వేరే వాళ్ళు ఫస్ట్ అవునా ఏం కావాలంటే పంపించాలి. గోమాత పంపించింది మనకి అమ్మ, మన అమ్మ పంపించింది. ఆ అమ్మ నాయకులు నగరాల్లో అమ్మ పూజిస్తుంది. కొన్ని పండుగలు వచ్చినప్పుడు వాటి నూటలు వింటే ఏర్పించుతుంది. కవ్యాలు వాటిని రక్షించేటటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. మేమేమనుకున్నామంటే ఆ సంస్థల్లాగా మనం ఫైటింగ్ చేయడం కాదు, ఫైటింగ్ చేసి తెచ్చి పెట్టిన దోషాలకి ఎలా సస్టైన్ అయ్యే విధంగా చేయాలి, దాని ఉత్పత్తులు ఎలా తయారు చేయాలి, వాళ్ళు పాపం చేసుకున్న ఫైట్ చేసి తెచ్చిన తర్వాత వీళ్ళకి ఎలా ఇచ్చేయాలి అనే విషయంలో నేను కావాలి. మన సొంత తల్లి తీసుకెళ్ళి ఓల్డేజ్ వదిలేసుకోవడం, సొంత తల్లిని ముసలేమి అని అమ్మేస్తే కవ్వేలాకి వెళ్ళిపోతే కట్ చేస్తే మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇంట్లో చక్కగా పోషించి పెంచారు. తెలుసు అందరం చిన్న ఇద్దరికి అమ్మ నాన్న ఎప్పుడు ఉండాలి ఎప్పుడైతే కుటుంబాల గురించి మనసు తప్ప గురించి ఆలోచించి అనుకుంటాం. కాబట్టి మనం ఇద్దరు లేదా మనకి వివాహం లేకుండా ఆ బాధని ప్రయత్నించి ఏమంటుంది అంటే నేను పుట్టిన ముందు చచ్చిపోయే వాళ్ళకి మీకోసమే పనిచేస్తుంది. నేను పాలించేది మీకోసమే. మీది నిన్న గోమూత్రం మంచిగా ఇది మీకోసం ఇస్తున్నాను. అవునా, నేను పుట్టినప్పటి నుంచి చనిపోయాను మీకోసమే చేస్తున్నాను. దయచేసి నన్ను కళ్ళకు పంపించండి అని ఆమె వేడుకుంటుంది. మనం ఎన్ని పూజ చేసినా, ఎన్ని టెంపుల్స్లోకి వెళ్ళినా, ఎన్ని చేసినా ఆ అమ్మాయి ఏడుస్తూ బాధ పెట్టుకు మనం పెడితే ఆ పూజ ఆ కరోనా మళ్ళీ మనకు వచ్చింది ఏంటంటే అర్థం చేసుకోండి అని మనం అంటుంది. నన్ను నేను నమ్మేస్తాను, నేను పాలిపట్లేదని నమ్మేస్తాను, నేను పుట్టిదాన్ని నమ్మేస్తాను, నా తల్లి నమ్మేట్లేదని నమ్మేస్తాను, నేను పిల్లలు ఇవ్వట్లేదని నమ్మేస్తాను, నేను వ్యవసాయం కాలేదని నమ్మేస్తాను. అవునా, లేదు అన్న అయిపోయారు నా వల్ల పోషించలేదని నమ్మేస్తాను. నమ్మేస్తే చక్కగా ఆ వేళాపాటు తీసుకెళ్తున్నాను. నాన్న దయచేసి అర్థం చేసుకోండి. వేళలు తీసుకెళ్తాను, తీసుకెళ్ళి నాలుగు తీసుకెళ్తాను ప్రతిష్టానంలో ఇంట్లో రావచ్చు. నాకు దయచేసి నేను ఏం పాపం చేశాను, పుట్టినప్పుడు చచ్చిపోయాను మీకోసం నేను పని చేశాను కదా, అర్థం చేసుకోండి కదా అని ఆమె వేడుకుంటుంది. ఆ నందేశ్వరం వేడుకుంటున్నాను, వాళ్ళు వేడుస్తున్నాను. ఆ విషయాలు చెప్పాలి, ఆ విషయాలు చెప్పాలి. మీరు అమ్మేస్తారు, మీకు డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చి కాలేజ్ ఫీజు కట్టేస్తారు, హాస్పిటల్ కట్టేస్తారు. తర్వాత నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అంటే నన్ను తీసుకెళ్తారు, తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఏదో తీసుకెళ్తారు, వాటి ఎక్కువ పంపిస్తారు, పంపిస్తారు, కాలు కట్టేస్తారు. నేను అర్పకుండా ఉండడానికి నాకు కావాలని చెప్పాను. నేను వేసినప్పుడే వరకు వేసి నీళ్ళు ఇవ్వను. అలాగే ఎప్పుడైతే వేయగలను అప్పుడు నన్ను తీసుకెళ్ళి ఇష్ట మీద కట్టేస్తాను. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేడి వేడి నీళ్ళు వేస్తాను. నేను ఏదైనా బాధ్యత దాని తర్వాత నన్ను మళ్ళీ పైకి లాగేస్తాను. దాన్ని ఆ వేడి వేడిలో నా చర్మాన్ని వచ్చేస్తున్నాను. చేసి అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరు మీ అందరికీ ప్రశ్న రావచ్చు,
నేనేం చేయాలి, నేనే మా వాళ్ళని ఏం చేయాలని ప్రశ్న ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో గోమయ ఉత్పత్తులు వాడిన ఒక గోవుకి ఆహార పదార్థం ఏంటంటే అయితే కదమ్మా, ముసలి ఆవైనా గోమయం ఇస్తుంది కదా, పాలు ఇవన్నీ కూడా గోమయం ఇస్తుంది కదా, గోమూత్రం ఇస్తుంది కదా. కొంచెం ఆహారం పెట్టండి చాలా, నాకు నేను చనిపోయే వాళ్ళకి సేవ చేస్తానంటుంది. మనకి మనం పోషించే స్తోమత లేకపోవచ్చు, మనకి అవకాశం లేకపోవచ్చు. పోషించే దోషాలు ఉన్నాయి రైతులు, వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళని సపోర్ట్ చేద్దాం అని చెప్పడానికి ఆ గోమాత యొక్క సౌండ్ విని హైదరాబాద్ ఉంటాను నేను. ఆ హైదరాబాద్లో పెట్టుకుంటే ఒకసారి చాలా బాధిస్తుంది. ఆ బాధను నాలో నేను పెట్టుకోవడం మంచిదా, మీ అందరితో పంచుకుంటే మంచిదా అన్న దృష్టితో కావాలనుకుంటున్నాను. రైతులతో వేడుకుంటున్నాను, మీ అందరితో నేను వేడుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పడానికి కాలేదు, నా యొక్క ఆదాయం మీతో పంచుకోవడానికి వచ్చాను. అవునండి, మనం ఏం చేద్దాం, ఆలోచించండి, చెప్పడానికి వచ్చాను. సో ప్రయత్నం చేయాలి అంతే. ఎందుకంటే మనం గోరు తీసుకున్నప్పుడు కొంచెం కట్ అయితే నేను అమ్మా అంటాను, మనకి అలాంటి మాటే వస్తున్నానే, ఆనందిస్తున్నానే. చాలా మంది నాకు అంటారు ఏమని అంటే, స్వామి నాకు ఇది ఉంది అది ఉంది నాకు అంటారు. అన్నీ ఉన్న అమ్మని మాత్రం కొంచెం దగ్గర తీసుకుంటే అన్ని దూరం అవుతాయి, మనకు ఉన్నటువంటి సమస్యలే దూరం అవుతాయి. సో అందుకే రెండు సార్లు ఆలోచించి మనం ఏం చేద్దాం ఏంటి చూడండి. ఇది ఈ యొక్క గవర్నమెంట్తో చేసినటువంటి ఈ విషయం అవును కదండి. ఇది పట్టుకుంటే రేడియేషన్ కలిగి ఉంటుంది. అవును. నెక్స్ట్ విభూతి, స్వచ్ఛమైన విభూతిని మనం ధరిస్తే ఎంత బాగుంటుంది ఆలోచించాలి. అవును, మన చేతులతో తయారు చేయొచ్చు, మీతో తయారు చేస్తాం కదా మీరు. నెక్స్ట్ అలాగే దేహాన్ని మనం క్యాన్సర్ని ఇన్వైట్ చేస్తున్నాం కదా, దానికి బదులుగా పండ్ల పొడి మన తాతలు వాడే మన కొంచెం గట్టిగా ఉన్నది. మీరు ఇలాంటి పండ్ల పొడిని మన లాంటి గారితో చేస్తూ ఉంటాయి. వీటిని మీరేంటి మన న్యాచురల్ స్టోర్స్లో ఉంటాయి, వాటిని మీరు తెప్పించుకోండి. దాన్ని మన ఈ యొక్క వేరుతోనే అలవాటు చేసుకోండి. ఫ్రెష్ కాదు, ఏతోనే అలవాటు చేసుకోండి. ఏది యాక్టివేట్ అవుతుంది, మన శరీరం యాక్టివేట్ అవుతుంది. పళ్ళు నొప్పులున్నా, పళ్ళు ఊపుతున్నా, ఏదైనా సమస్య ఉంటుంది, ఇలాంటి వాటిని వాడాలి. నెక్స్ట్ సబ్బును కూడా తయారు చేసుకోవచ్చు. అవును. నెక్స్ట్ అలాగే మన స్త్రీలతో ఉన్నటువంటి ముఖ్య సమస్య ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి పాత్రతో వీటప్పుడు సబ్బు తీస్తాం, ఇక్కడ మొత్తం మండుతుంది. అవును, దానికోసం కూడా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే మనం ఇంటిని క్లీన్ చేసుకుంటాం కదా, ఆ ఇంటిని క్లీన్ చేసుకునే ఫ్లోర్ క్లీనర్, దాన్ని కూడా మనం మూలికలతో తయారు చేసుకోవచ్చు. నేను మూలికలు స్వచ్ఛమైన మూలికలతో ఇవన్నీ తయారు చేస్తాం. అలాగే మనం మెడిటేషన్ చేస్తుంటాం, జపం చేస్తుంటాం. అలాగే జపమాలను కూడా తయారు చేసుకోవచ్చు. చెప్పమండి, ఇది మీలాంటి స్త్రీలు ఒక గ్రూప్ ఏర్పడి తయారు చేస్తారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా తయారు చేస్తారు. దీన్ని మనం రోజు ఇలా చెప్పడం చేస్తున్నప్పుడు దీన్ని మనం కొన్నప్పుడు ఏమవుతుంది, దీనికి సంబంధించిన రూపాయి పోషాలకు వెళ్తుంది, గోల వాడికి మనకి గోల కావాలంటే ఉచితంగా రాదు కదా. సో ఇలా మనం ఎన్నో తయారు చేసుకోవచ్చు. ఇందులో నేను వాడే ప్రతి వస్తువులు కూడా ఏంటంటే ప్లాస్టిక్ రహితంగా వాడాలి. ఇది ఒక కంకణం కట్టుకున్నాం. మనం ఈ ప్లాస్టిక్ మనం భూమి వేస్తే భూమి పాడవుతుంది, దాన్ని గోలు తింటే గోలు అని పాడవుతున్నాయి, ఆరోగ్యం పాడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రపంచాన్ని మార్చాలంటే పొల్యూషన్ తగ్గించాలి. అలాగే ఈ ప్లాస్టిక్ కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాస్టిక్ తగ్గించాలంటే చాలా మంది విద్యార్థులతో మాట్లాడే పిల్లలు వచ్చినాం. పిల్లలు ఏమన్నారంటే నాతో వచ్చిన పిల్లలు చాలా మాట్లాడుకుంటున్నాం. మనము ఇమీడియట్లీ మేము కలెక్టర్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే, ప్లాస్టిక్ కంపెనీ నేను బ్యాన్ చేశాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏదైనా బ్యాన్ చేయడం మంచిదా, దాన్ని సొల్యూషన్ వ్యక్తి ఏదైనా చేస్తే బాగుంటుందా ఆలోచించండి అని అన్నారు. ఆ పిల్లలు అన్నారు, అవునండి కరెక్టే కదా, దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఇది కూడా మీరు కరెక్ట్ చెప్పారు. ఏంటి ఈకో ఫ్రెండ్లీ అంటే నేచర్కి డిస్టర్బ్ అవ్వనటువంటి వాటితో బ్యాగ్ తయారు చేసి విధానం నేర్చుకోమంటున్నారు రైట్ కదా. సో అలా ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు దీనికి బ్యాగ్ చేసుకొచ్చాను, క్లాత్ నేచర్కి, దీనికి వేసింది ఇది నేచర్కి సంబంధించి, దీనికి ఈ చేయడం నేచర్కి సంబంధించి. ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ చెట్టు బ్యాగ్ పడుతుంది. ఈ బ్యాగ్ ఏంటిది నేచర్ వస్తుంది. అవునండి, మనందరం కూడా షాప్కి వెళ్ళినా, మెడికల్ షాప్కి వెళ్ళినా, వెజిటబుల్ షాప్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మనం వస్తున్నప్పుడు కనీసం ఒకటో రెండో ప్లాస్టిక్ క్యారీ కానీ మనం తెస్తున్నామా లేదా ఎట్టి చెప్పాలి, తెస్తున్నాం. అంటే అలా మనం తెస్తున్నాం కాబట్టి, మనం వాడుతున్నాం కాబట్టి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నారు. అదే మనం వాడడం తగ్గించామనుకుంటే వాళ్ళ లాస్ అవుతారు, వెళ్ళి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయ్యో జనాలు తీసుకోవట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇలాంటి మీద తయారు చేయాలి అని వాళ్ళు మొదలుపెట్టారు. ఒక వ్యవస్థ మారాలంటే ఫస్ట్ మనం మారాల్సిన అవసరం ఉంది అంటారు రైతే కదమ్మా. వ్యవస్థ దగ్గర మనం ఎవరు చేస్తాం అయితే అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది స్త్రీమంతులు ఇంట్లో బట్టలు కుట్టే అలవాటు ఉంటుంది. మనము ఇంట్లో పాత బట్టలు ఉంటే దానికి చక్కగా ప్యాక్ కుట్టుకోవచ్చు కదా. అవునా కదా, ఇష్టమైన డిజైన్. అప్పుడు పిల్లలు తీసుకెళ్ళి అలవాటు, పిల్లలు మార్పు చెందుతారు అయితే కదా. అలా మార్పు మన ఇంటికి మొదలుపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీ తలుచుకుంటే
మీరేమనుకోండి, మనం బయట కనిపించే వాళ్ళు మాత్రం ఇలా కనిపిస్తాం, అవునా కదా? కానీ వెనుక మీరు నడిపించే శక్తి వీళ్ళని, ఓకే, వీళ్ళు నడిపించే శక్తి అండి, అవునా కదా? ఇలాంటి శక్తిని మనం ఒకళ్ళు కరెక్ట్ చేయగలిగితే ఆ శక్తి ప్రపంచానికి శక్తి అవుతుంది. అందుకే మీకు తెలుసు కదా, గోమాత, గోమాత, నాగమాత, సరస్వతి, లక్ష్మి, ప్రతిదీ స్త్రీమూర్తులే. మనకు భగభగమంటే సూర్యుడు, చల్లకుంటే చంద్రుడు, అవునా కదా? సో అలా స్త్రీమూర్తులు మీరు తలుచుకుంటే మీ ఇంటి కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మీ ఇంట్లో మట్టి కుండ వాడుతున్నారో, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదండి, మేము మట్టి కుండ వాడుతున్నామండి అన్న వాడి చేతిని చూడాలి. నాకు వచ్చిన విన్నపం ఏంటంటే, కాంపిటీషన్ చాలా ఉంది కదా, కాంపిటీషన్ చాలా ఉంది. మా ఇంట్లో కేవలం కుండ మాత్రమే వాడుతున్నామండి, లేదు కుండ లేకుండా రాగి పిండి వాడతామండి, స్టీల్ పిండి వాడతామండి అన్న వాటిని ఎవరు చేయలేదు. మొట్టమొదటిగా వేసిన చెయ్యి ఏ చేయము, క్షమించాను అంటే మీ అందరికీ నేను అన్ని బొమ్మలతో తీసుకురాలేకపోయాను, అవునా? సో కొన్ని ప్రశ్నల్లో అందరికంటే ముందు మీరు చేయలేసింది వాళ్ళకి ఏమేమి తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. బట్ వాళ్ళు ఏంటి అంటే, అమ్మ మీ దగ్గర స్వీట్ తిందే, ఇక్కడ తిందే, ప్లస్ మట్టి ఉందా ఫ్రిడ్జ్ లేదు. ఇప్పుడు అమ్మ ఎవరైనా నేను ఫ్రిడ్జ్ ఉంది కాకుండా ఫ్రిడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా చూడాలి, బొమ్మలు మీకు స్పీడ్ చేసి ఇక్కడ రండి. మళ్ళీ మంచి ఇంట్లో పొద్దులో ఉంటున్నారు మీ వాళ్ళతో మనం పోటీ పడవు. ఇక్కడ రాజు గారు రైట్, మీ దగ్గర ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఫ్రిడ్జ్ లేదు, నా దగ్గర వేరే ఉందా, స్టీల్ అండ్ రాగి బిందె, ఇతర బిందెలు వాడుతున్నాం అనే వాళ్ళని సరి చేసుకున్నాం. నా ప్రశ్న అందరూ సరిగ్గా మీరు గోమాతని ప్రకృతి మాతని కాపాడాలి అని వీళ్ళు లేదు అనుకుంటున్నాం, కానీ తెలియకుండానే ఆమె ఆ ప్రయత్నం. అందరూ ఒకసారి గట్టి చెప్పండి మాతని, అందరూ ఒకసారి జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై భూమాత, జై భూమాత, జై గంగామాత, జై గంగామాత, జై ప్రకృతి మాత, జై ప్రకృతి మాత, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. ఇంతకన్నా మీరు ఉంది చూడండి, నేను ఇంత మాట్లాడి ఇంతమందిని మీరు మాట్లాడగలిగాను, చూసారా ఎంత గొప్పతనం ఉంది. సో ఇప్పుడు మాతాజీకి ఈరోజు ఈ యొక్క బహుమతిని ఎవరు ఇవ్వాలంటే, మన సూర్య ఆగ్రో ఫార్మ్స్ రావాలి మిత్రులు. వారు లేని పక్షంలో మన రామ్జీ గారు రావాలి, వారు లేని పక్షంలో కదా, సో రావాలి. సూర్య నేషనల్ ఫార్మ్స్ వాళ్ళు ఈరోజు మనకు ప్రసాదము ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు వారు. అలాగే మనకు గో మాతతో చేసినటువంటి ఆరోగ్యకరమైన మజ్జిగ ఇవ్వబోతున్నారు మనకి ఈరోజు చక్కగా, అవును మజ్జిగ మనం ప్రయత్నం చేద్దాం. నన్ను ప్రోత్సహించు, అయ్యో ఈ చేతిలో చూడండి, మనం మీరు ముఖ్య అతిథి రాజీ గారు మీరు రావాలి, ఎందుకంటే ఈరోజు మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. ఎక్కడ ఉండాలి, బ్యాగ్ మీరు పట్టుకోవాలి, పట్టుకొని మీకు ఇస్తారు. ఇలా అన్ని కాదు, ఈ రోజు నుండి నేను కూడా ఖచ్చితంగా క్లాత్ బ్యాగ్ని, బట్ట బ్యాగ్ని వాడతానని నా రెండు చేతులు దగ్గర పెట్టేసి ప్రమాణం చేస్తున్నాను. నా కోసం, కాబోయే తరం కోసం, భూమి కోసం, ప్రకృతి కోసం నా బాధ్యతగా నేను ఖచ్చితంగా నెక్స్ట్ కార్యక్రమంలో బ్యాగ్ తెచ్చి చూపిస్తాను. అలా చేసినప్పుడు మళ్ళీ మీరు
థ్యాంక్ యూ ఏకమ్మా. నెక్స్ట్ ఈ పిల్లలకి నిజం చెప్పాలంటే నా సంకల్పం ఆ భగవంతుడు విన్నట్టున్నాడు, గోమాత విన్నట్టుంది. నేను చాలా భగవంతుడిని పిల్లల ద్వారా పెద్దవారికి తమన్నా నడుస్తుంది రేపు నా కార్యక్రమాలు తెలుసు అనుకోకుండా భగవంతుడికి ఇద్దరిని పంపించాడు. రాబోయే తరానికి ఇద్దరు కానీ చిన్న అంటారు మీరు ఇక్కడ సో మీరు ఇలాగండి చిన్నపిల్లలందరండి ఇక్కడ చిన్నపిల్లలందరండి ఇక్కడికి చిన్నపిల్లలు 5 సంవత్సరాల వచ్చిన వాళ్ళు నువ్వు నాకు మాట్లాడగలుగుతున్నా అన్నట్టు చెప్పండి పిల్లలం 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 మేమందరం రాబోయే తరానికి మార్గదర్శకులం. మేము పిల్లలం రాబోయే తరానికి మేము మంచి చేసేవాళ్ళం. మేము పిల్లలం భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో పెట్టేవాళ్ళం. పిల్లలం పవర్ఫుల్ వాళ్ళం. ఇంతమంది వచ్చారు నా దగ్గర. వీళ్ళందరితో నేను వీళ్ళ భగవద్గీత నేనేమి ఇంత సంఖ్య నాకు మంచిగా చెప్పాలంటే ఏదైనా ఈ కార్యక్రమంలో యువత చాలా ఉండాలని చెప్పాలి. మీరు ఒక ఫోటో తీసుకోండి, ఈ ఫోటోతో సహా నాకు చక్కగా వారి పేరు ఇచ్చేయండి. నేను నెక్స్ట్ కార్యక్రమానికి ఎప్పుడైతే ఈ ప్రాంతానికి అటెండ్ చేస్తానో ఖచ్చితంగా వీళ్ళకి మళ్ళీ ఈ స్టేజ్ మీద వాళ్ళందరికీ బహుమతులు ప్రేరిస్తానని మాటిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తాము. అందులో వీళ్ళకి కొన్ని ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలు ఏ ఒక 2 నా దగ్గర కిచెన్లు ఉన్నాయి. ఈ కిచెన్ ఎవరు తీసుకుంటారు చూద్దాం. అంటే వాళ్ళు కాకుండా వీళ్ళ ప్రశ్నలు కాదు నాకు అక్కడ మీరు ఇద్దరు అక్కడ నుంచి తెచ్చుకోండి. ఈ అబ్బాయి చేశారు మరి అది మీకు ప్రశ్న ఏంటంటే మీకు ప్రశ్న ఏంటంటే మీరు ప్యాకెట్ పాలు తాగుతారా లేకపోతే అది నల్ల ఉదయం పాలు తాగుతారా, చేసి పాలు తాగుతారా, దేశ వాటి ఆవు పాలు తాగుతారా? ఇప్పుడు ఈ ముగ్గురులో ఫస్ట్ ఆన్సర్ ఎవరు ఇచ్చారు చెప్పండి. ఈ అబ్బాయి చెప్పండి. నేను దేశ పాలు తాగుతాను. సో ఇంకో విషయం దానికి మీరు ఆలోచించాల్సింది దేశీయ ఆవు ఏం చేయాలంటున్నారు. మీ మాట వచ్చిన అమ్మానాలు ఎవరు చేయాలి కదా. ధన్యవాదాలు. మీ దగ్గర దేశీయ ఆవు ఉందా? దేశీయ ఆవు ఉందా? కొంటున్నారు. ఓ ఆ ఆవు జెర్సీయా లేకపోతే గిరా? ఓకే ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎంతమంది దేశ ఆవు పాల్గొంటున్నారు ఒకసారి చేయకండి. వావ్. నెక్స్ట్ టైం శివాజీ గారు నెక్స్ట్ టైం చెప్పాలి. విశ్వన్న మనము తిరుపతిలో ఉన్నటువంటి ధ్యాన మందిరంలో కార్యక్రమం చేస్తున్నాము. మీరు బహుమతులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం వచ్చినప్పుడు ఇలాంటి వస్తువులు తీసుకెళ్ళాలి. మనం ప్రయత్నం చేద్దాం. లేదంటే ఇలాంటి వస్తువులు తయారు చేద్దాం. ఆ ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయికి నేను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే షార్ప్ ఈ బహుమతిని ఎవరు ఇవ్వబోతున్నారంటే నేచర్ బాగు చేసేటటువంటి తిరుపతిని నేచర్ ప్రేమికుడు మా యొక్క శివాజీ గారు కావాలి. శివాజీ గారు మీ అందరికీ శివాజీ తమ్ముడు తెలుసు అనుకుంటా. మీ అందరికీ సుపరిచితులు. మొదట ప్లాస్టిక్ పని యుద్ధం చేస్తూ మొక్కల పని యుద్ధం చేస్తూ అందరికీ చేద్దామనుకున్న వ్యక్తి నాకు నా పేరు తమ్ముడు పేరు ఒకటే మనకు చాలా ఆనందం. శివశివాన్ కదండి. సో మీ చేతి ద్వారా రాబోయే తరానికి 50 రోల్ మోడల్స్ నేను ప్రమాణం చేస్తున్నాను, ప్రామిస్ చేస్తాను. ఖచ్చితంగా ఈ పిల్లలు రాబోయే రోజుల్లో స్కూళ్ళల్లో ముందుంటారు. చదువులు పాటలు ఎందుకంటే అబ్బా పాలు కాదు, అమ్మ పాలు తాగిన వాళ్ళు, గుమ్మాల పాలు తాగుతున్న వాళ్ళు అందరూ రైట్ కదమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విజయ్ ఎవరికి
నెక్స్ట్ టైం మనం పిల్లలకి ఇంకా ఎంకరేజ్మెంట్స్ చేద్దాం. మనం ఇలాంటి వస్తువులు మనకు తయారు చేసి వీళ్ళకి ఇద్దాం. ఏమంటారు? అయితే మనం తయారు చేసి వాళ్ళకి ఇద్దాం. ఆల్రెడీ నేను మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పండి సార్. తెలిసి నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా ఇంకొకరికి ఎవరికైనా బహుమతి పిల్లలు ఇక్కడ పెద్దవాళ్ళు ఆ పెద్ద పట్ల ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఈ బహుమతిని ఇవ్వాలనుకుంటున్నారు. నేను ఎవరికి ఇవ్వాలో తెలియదు. సో గో గురించి ఒక్క నిమిషమే మాట్లాడతాను. వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. గో మాత్రం వచ్చి ఒక్క నిమిషం పెద్దవాళ్ళు ఎవరైనా కానివ్వండి, పెద్దవాళ్ళు ఎవరైనా గో గురించి అలాగే వచ్చేసారు. ఒక బహుమతికి ఒకరు వచ్చేసారు. గో గురించి స్త్రీలు ఎప్పుడైతే ముందుకు వచ్చారో దేశం బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మనం ఇలా రండి మేడం, మైక్ అంతది ఇలా రండి. మన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్త్రీలే అవునా? సో స్త్రీలు ఎప్పుడైతే మన ఆర్థిక శాఖ మంత్రున్నారో ప్రపంచంలో ఇక్కడ మేడం మేడం అందుకే స్త్రీలు ఏదైనా చేయొచ్చు. మేడం మేడం ఇక్కడ ఇక్కడ కూర్చోండి, కావాలంటే కూర్చోండి. చెప్పండి ఏమని సార్? శ్రీ మహాలక్ష్మి అని కొలుస్తూ ఉంటాను. గోమాత నుంచి వచ్చే ప్రతి దాని నుంచి వచ్చే ప్రతి పాలు, గోమయం, ఆవు పేడ అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంది. సో నేను మామూలు పాలు తీసుకోను, ఎక్కడికైనా వెళ్ళినా పెరుగు అది ఆవు పాలే వేసే ఆవు పాలే ఇంటికి తెచ్చిస్తారు. సో దానివల్ల నాకు బాగా ఇలా ఇలా అనలేకపోయేదాన్ని. వేళ్ళు కూడా ఏమో అయిపోయింది అనుకున్నప్పుడు 1 వీక్ వేసే ఆవు పాలు తాగిన తర్వాత నేను వితౌట్ మెడిసిన్ వెంటనే గురించి వచ్చాను. కానీ గో గురించి చెప్తున్నారు అని సార్ చెప్తే వీక్నెస్ రావడం జరిగింది. సో గో గురించి చెప్పడానికి అది ఇంకోటి దేవతా స్వరూపము అని అంటారు. మనం ఏ దేవుడిని వెళ్ళి తాకలేము అని అంటారు, నిజమే. కానీ ఒక గోవు దగ్గరికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసినా దాని ఆరాలో మనం ఉండడం వల్ల మన ఆరా కూడా ఎక్స్పాండ్ అవుతుంది అనేది నాకు అర్థమైంది. ఎంత చెప్పిన తక్కువే గోమాత గురించి. ఈరోజు మీకు మా గోపాల్ సమక్షంలో ఈరోజు మీకు ఈ యొక్క బహుమతిని ఎవరికి కోరుతున్నారంటే ఇక్కడ ఎవరికి కోరుతున్నారంటే ఇక్కడ ఎవరికి కోరుతున్నారంటే మీరు చెప్పండి. ఎవరి పేరు చెప్పండి. కనిపిస్తున్నాం శ్రీదేవి మేడం, మన ధ్యాన మందిరం వ్యవస్థ శ్రీదేవి మేడం. నాకు తెలియదు కాబట్టి మీరు సహకరించండి. త్వరలో ఈ ధ్యాన మందిరానికి కూడా గోమాత రావాలని ఆశిస్తున్నాం. జై గోమాత, జై గోమాత, జై నందీశ్వర. చాలా ధన్యవాదాలు. ఈ రోజు నా కార్యక్రమాన్ని పేరు చేస్తూ నెక్స్ట్ కార్యక్రమాన్ని చక్కగా నేను చెప్పింది మెడిటేషన్లోకి వెళ్ళేసి మెడిటేషన్ కార్యక్రమం ఉందనుకుంటాను. చక్కగా ఆలోచించండి ఒకసారి. సో ముందుకు వెళ్దాం. సో జై